హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి మాధవ రెసిపీస్. ఈరోజు టమాటా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: మీడియం సైజులో ఉన్న 3 టమాటాల పేస్ట్, 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగం, కరివేపాకు, అల్లం పేస్ట్. ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేడెక్కాక 2 పచ్చిమిర్చి, చెక్క 2 మొగ్గలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్, కరివేపాకు, ఇవి లైట్గా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ వేగిపోయింది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక్క నిమిషం వేయించుకోవాలి. వేగిపోయింది. టమాటా పేస్ట్, ఒక చెంచా సాల్ట్, దీన్ని బాగా దగ్గరికి ఉడికించుకోవాలి. మూత పెడదాం. చూడండి, ఇలా దగ్గరికి ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా కారం. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. కలిపెట్టుకొని మూత పెట్టుకున్న ఒక 2 నిమిషాలు. చూడండి, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులో 1/2 చెంచా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని రైస్ వచ్చి నేను ఫుల్గా 2 కప్పులు రైస్ తీసుకున్నాను. టమాటా ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు, కాకపోతే నేను పేస్ట్ చేసేసాను. ఇలా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉప్పు సరిపోకపోతే వేసుకోండి, చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇలా వచ్చేసింది. కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోండి మీరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి.